నేడే చూడండి. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. ఆల్ హ్యాపీస్, వెల్కమ్ టు టూరింగ్ టాకీస్. దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా పండుగలు వచ్చాయంటే చాలు సినీ అభిమానులకి డబల్ ధమాకా. ఎందుకంటే పండుగలు వస్తే కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి కాబట్టి. వీటిలో సంక్రాంతి మరీ స్పెషల్ అండి. ఎందుకంటే సంక్రాంతికి భారీ సినిమాలు పోటీ పడతాయి. అయితే ఈ సంక్రాంతికి ఆ కిక్కు మరింత ఎక్కువగా ఉంది. ఈ సంక్రాంతికి ఇద్దరు సీనియర్ టాప్ స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు, సై అంటే సై అని. ఇంతకీ వీళ్ళిద్దరూ పోటీ పడడం ఇది మొదటిసారి అనుకుంటున్నారా? కాదు, ఆల్రెడీ వీళ్ళిద్దరూ 14 సార్లు పోటీ పడి ఇప్పుడు 15వసారి పోటీ పడుతున్నారు. అంటే దాదాపుగా ఒకే రోజు రిలీజ్ కాకపోయినా వారం రోజుల గ్యాప్లో అటు ఇటుగా చాలాసార్లు సినిమాలు రిలీజ్ అయినాయి అనమాట. మరి వాళ్ళిద్దరూ ఎవరు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు కూడా వాళ్ళిద్దరు సినిమాల కోసం భారీ ఎక్స్పెక్టేషన్స్తో వెయిట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150, నరసింహం బాలకృష్ణ గారి 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150 రెండు ప్రెస్టీజియస్గా భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రాలే. ఈ సినిమాల విశేషాలు తెలుసుకునే ముందు ఈ ఇద్దరు హీరోలు ఇంతకుముందు దాదాపుగా 2-3 రోజుల గ్యాప్లో 14 సార్లు పోటీ పడ్డారు అని అనుకున్నాం కదా. మరి ఏ సంవత్సరంలో పోటీ పడ్డారు, ఏ సినిమాలు పోటీ పడ్డాయి ఒకసారి లుక్ చేద్దాం. 1954లో చిరంజీవి గారి హీరోగా ఇంటిగుట్టు రిలీజ్ అయితే బాలకృష్ణ హీరోగా మంగమ్మ గారి మనవడు రిలీజ్ అయింది. దాదాపుగా 2-3 రోజుల గ్యాప్లో రిలీజ్ అయిన ఈ సినిమాల్లో ఇంటిగుట్టు సినిమా యావరేజ్గా నిలిస్తే మంగమ్మ గారి మనవడు సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక 1984లోనే బాలకృష్ణ హీరోగా కథానాయకుడు సినిమా రిలీజ్ అయింది. దాదాపుగా 2-3 రోజుల గ్యాప్లో చిరంజీవి హీరోగా రుస్తుం సినిమా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలు యావరేజ్ టాక్ని సంపాదించుకున్నాయి. ఇక 1985లో చిరంజీవి హీరోగా చట్టంతో పోరాటం, బాలకృష్ణ హీరోగా ఆత్మబలం చిత్రాలు రిలీజ్ అయితే ఆత్మబలం సినిమా యావరేజ్ టాక్ని సంపాదించుకుంది. చట్టంతో పోరాటం సూపర్ హిట్ అయింది. ఇక 1986లో బాలకృష్ణ హీరోగా నిప్పులాంటి మనిషి, చిరంజీవి హీరోగా కొండవీటి రాజా సినిమాలు రిలీజ్ అయ్యాయి. నిప్పులాంటి మనిషి ఫ్లాప్ టాక్ సంపాదించుకుంటే కొండవీటి రాజా సూపర్ హిట్ అయింది. 1986లోనే బాలకృష్ణ హీరోగా అపూర్వ సహోదరులు, చిరంజీవి హీరోగా రాక్షసుడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అపూర్వ సహోదరులు హిట్ అయింది, రాక్షసుడు సినిమా కూడా హిట్ అయింది. కాకపోతే కలెక్షన్ల పరంగా రాక్షసుడు సినిమా కొంచెం ముందుకెళ్ళింది. 1987లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దొంగ మొగుడు, బాలకృష్ణ హీరోగా భార్గవ రాముడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలకి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించడం మరో విశేషం. భార్గవ రాముడు సినిమా హిట్ అయితే దొంగ మొగుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 1987లో చిరంజీవి హీరోగా పసివాడి ప్రాణం, బాలకృష్ణ హీరోగా రాము సినిమాలు రిలీజ్ అయ్యాయి. రాము సినిమా హిట్ అయితే పసివాడి ప్రాణం సూపర్ హిట్ అయింది. 1988లో బాలకృష్ణ హీరోగా ఇన్స్పెక్టర్ ప్రతాప్, చిరంజీవి హీరోగా మంచి దొంగ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమా హిట్ అయితే మంచి దొంగ సినిమా హిట్ అయింది. కాకపోతే కలెక్షన్ల పరంగా మంచి దొంగ సినిమా మరింత ముందుకెళ్ళింది. 1988లో బాలకృష్ణ హీరోగా రాముడు భీముడు సినిమా రిలీజ్ అయితే చిరంజీవి హీరోగా యుద్ధభూమి సినిమా రిలీజ్ అయింది. యుద్ధభూమి సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకుంటే రాముడు భీముడు సూపర్ హిట్ అయింది. 1997లో చిరంజీవి హీరోగా హిట్లర్ సినిమా, బాలకృష్ణ హీరోగా పెద్దన్నయ్య సినిమా రిలీజ్ అయ్యాయి. పెద్దన్నయ్య సినిమా హిట్ అయితే హిట్లర్ సినిమా సూపర్ హిట్ అయింది. 2000 సంవత్సరంలో బాలకృష్ణ హీరోగా వంశానికొక్కడు, చిరంజీవి హీరోగా అన్నయ్య సినిమాలు రిలీజ్ అయ్యాయి. వంశానికొక్కడు యావరేజ్ టాక్ సంపాదించుకుంటే అన్నయ్య సినిమా సూపర్ హిట్ అయింది. 2001 సంవత్సరంలో బాలకృష్ణ హీరోగా నరసింహనాయుడు, చిరంజీవి హీరోగా మురుగరాజు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. మురుగరాజు సినిమా ఫ్లాప్ టాక్ సంపాదించుకుంటే నరసింహనాయుడు సూపర్ డూపర్ హిట్ అయింది. 2001 సంవత్సరంలో బాలకృష్ణ హీరోగా బలేవాడి బాసు, చిరంజీవి హీరోగా మంజునాథ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సంవత్సరానికి మంజునాథ్ విజేతగా నిలిచింది. 2004 సంవత్సరంలో చిరంజీవి హీరోగా అంజీ సినిమా, బాలకృష్ణ హీరోగా లక్ష్మీ నరసింహ రిలీజ్ అయితే లక్ష్మీ నరసింహ హిట్ టాక్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు 15వసారి గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150 పోటీపై రిలీజ్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారు ఖైదీ టైటిల్తో హ్యాట్రిక్ కొట్టబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి సినిమా వర్గాలు. ఇంతకీ హ్యాట్రిక్ ఏంటంటే చిరంజీవి గారు యాక్షన్ హీరోగా సరికొత్త ట్రెండ్కి నాంది పలికి స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా ఖైదీ. ఈ సినిమా ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 786 అనే టైటిల్తో కూడా ఓ హిట్ అందుకున్నారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఖైదీ నెంబర్ 786 కూడా అమన్ కోవిల్ కెల్కల్ అనే తమిళ చిత్రానికి రీమేక్. ఇప్పుడు ముచ్చటగా 3వసారి ఖైదీ నెంబర్ 150గా మన ముందుకు వస్తున్నారు. ఈ సినిమా కూడా తమిళంలో మురుగదాస్ తెరకెక్కించిన కత్తి చిత్రానికి రీమేక్.
ఖైదీ నంబర్ 150 మెగాస్టార్ చిరంజీవి గారి 150వ సినిమా. ఇదొక విశేషం. ఇంతేకాకుండా 2007 సంవత్సరంలో శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత దాదాపుగా 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ చిరంజీవి గారు భారీ స్థాయిలో వెండి తెరపై మెరవబోతున్నారు ఖైదీ నంబర్ 150తో. మధ్యలో మగధీర, బ్రూస్లీ వంటి చిత్రాల్లో మెరుపు తీగలా మెరిసిన హీరోగా నటించడానికి దాదాపుగా 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. దాంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి. అన్యాయానికి గురైన రైతుల పక్షాన పోరాడే వ్యక్తిగా మెగాస్టార్ చిరంజీవి గారు నటించడం, ఈ సినిమాలో చిరంజీవి గారు డ్యూయల్ రోల్ చేయడం, ఠాగూర్ లాంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం, డిఎస్పీ రాక్ స్టార్ డిఎస్పీ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడం, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించడం, రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ చిరంజీవి గారితో జోడీ కట్టడం, ఇలా చాలా సర్ప్రైజింగ్ పాయింట్స్ తో ఈ సినిమా మన ముందుకు వస్తోంది. ఇక నటసింహం బాలకృష్ణ 100వ సినిమాగా తెరకెక్కుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి విశేషాలు చూద్దాం. తన యుద్ధంతో చిన్న చిన్న ముక్కలుగా విడిపోయిన గణతంత్ర రాజ్యాలన్నింటినీ అఖండ భారతావనిగా నెలకొల్పిన ఓటమి ఎరుగని యోధుడు శాతకర్ణి. తన తల్లి పేరును ముందు చేర్చుకొని గౌతమిపుత్ర శాతకర్ణిగా మారి స్త్రీ జాతికి గౌరవాన్ని ఇచ్చిన మొదటి చక్రవర్తి. ఉగాది పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయనే కారకుడు. అలాంటి గౌతమిపుత్ర శాతకర్ణి కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అసలు తన 100వ చిత్రంగా కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు అనే సాంఘిక చిత్రాన్ని చేద్దామనుకున్నారు యువరత్న బాలకృష్ణ. క్రిష్ చెప్పిన శాతకర్ణి కథ విని సాంఘిక చిత్రం కంటే ఇలాంటి హిస్టారికల్ చిత్రం చేస్తేనే మేలని గౌతమిపుత్ర శాతకర్ణిని తన 100వ చిత్రంగా ఎన్నుకున్నారు. దర్శకుడు క్రిష్ ఎన్నో యుద్ధాలు, గ్రాఫిక్స్ మాయాజాలంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కేవలం 80 రోజుల్లో పూర్తి చేయడం మరో విశేషం. శాతకర్ణిగా బాలకృష్ణ నటన, ఆయన చూపించిన హావభావాలు, ఆయన పలికిన చురకత్తుల్లాంటి డైలాగులు, ట్రైలర్లో ఇవన్నీ చూసిన తర్వాత ఓ అద్భుతమైన చిత్రాన్ని చూడబోతున్నాం అనే భావనకు వచ్చేశారు ప్రేక్షకులు, అభిమానులు. ఇక శాతకర్ణిగా బాలకృష్ణ నటిస్తుండగా ఆయన తల్లి గౌతమి బాలశ్రీగా ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని నటించడం మరో విశేషం. ఈ సినిమాలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కూడా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
మొత్తానికి ఈ సంక్రాంతికి అందరి చూపు కోడి పందాల కంటే సినిమా పోటీలపైనే ఎక్కువగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150, నటసింహం బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి ఈ రెండు చిత్రాల్లో సంక్రాంతి విజేతగా ఏ సినిమా నిలుస్తుందో వేచి చూడాలి. చూడండి. నమో వెంకటేశ నమో తిరుమలేశ